సో మనం అయితే ప్రజెంట్ అయితే క్రాంతి అన్న గారితో ఉన్నాం. క్రాంతి గారు చెప్పండి, కేటీఆర్ అరెస్ట్ అయితే ఈరోజు చేస్తారని చెప్పి ఒక మాట అయితే వస్తుంది. మరి ఏమంటారు మీరు? కేటీఆర్ అరెస్ట్ చేస్తారా, ఈరోజు చేయరా? అసలు సీరియసే కేసే కాదు ఇది. ఈ కేసులో బలం లేదు. కేసులో ఎటువంటి కూడా నేరారోపణలు ఉన్నట్టు కూడా దాంట్లో రుజువులు లేవు. దీంట్లో మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, తీసుకున్న వాడు ఉన్నాడు, ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో నేరం ఎక్కడుంది? ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధించడం తప్పించి దీంట్లో వేరే ఉద్దేశం ఉందన్నట్లయితే మేము అనుకోవట్లేదు. సో అంటే అన్న సాధ్యం కాదు. అంటే అన్న సీజన్ 1 ఇక్కడ చేశారు, మరి సీజన్ 2 అయితే కాంగ్రెస్ వాళ్ళు అయితే అంటే కాంగ్రెస్ ఎప్పుడైతే వచ్చిందో ఫామ్లో ఈరోజు క్యాన్సిల్ చేశారు. మరి అవన్నీ అక్రమ కుంభకోణాలని చెప్పి అసలు ఎవరు పెట్టారని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు, జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు కేటీఆర్ మీద కూడా కేసు అయితే ఇది 3వ సారి విచారించారు. కానీ మరి 3వ సారి మళ్ళీ చేస్తారంటారా విచారణ? ఇది ఇందులో ఆపుతారంటారా? వాళ్ళు వేధించాలనుకున్నప్పుడు ఎన్నిసార్లైనా విచారణ పిలుస్తారు వాళ్ళు. ఇప్పుడు దీంట్లో పసలేని కేసును విచారించాలనుకున్నప్పుడు వాళ్ళు ఎన్నిసార్లైనా పిలవచ్చు, ఎన్నిసార్లైనా సతాయించవచ్చు. అది ఇది ఉద్దేశంగా రాజకీయ ప్రేరేపితమైన కేసు కనుక దీనికి మనం దాన్ని ఎట్లా చెప్పగలుగుతాం అంటే ఒకటేంటంటే కక్ష సాధింపు కోసం మాత్రం ఇట్లాంటి కేసులు పెడుతున్నది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కనుక ఇది రాజకీయ కుట్ర కేసే అని స్పష్టంగా చెప్పొచ్చు. అన్నట్టు ఇంకోటి ఇందాక బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా తాళం వేశారు అని అయితే చెప్తున్నారు. మరి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కార్యకర్తలతో పాటు అటు ఎమ్మెల్యేలు కూడా ఇటు టీఆర్ఎస్ భవన్కి క్యూ కొట్టడం అయితే జరిగింది. అంటే ఈ కేటీఆర్ అరెస్ట్ నేపథ్యంలో వీళ్ళందరూ సమావేశం అయ్యారా, లేదంటే రెగ్యులర్ మీ అంతర్గత బీఆర్ఎస్ మీటింగ్ ఏమైనా ఉందంటారా? మేము మా నాయకుడికి సంఘీభావం వచ్చినాము. ఒక తప్పుడు కేసు ఇరికించి ఇక్కడ అతన్ని పిలిచి విచారణ చేస్తున్నారు కనుక అతను సంఘీభావంగా మేము రావడం జరిగింది. మేము వచ్చిన తర్వాత దీన్ని పోలీసులు ఇటు గేటు క్లోజ్ చేసి రోడ్డు పైకి ఎవరు రాకుండా చివరికి నీలోఫర్ కేఫ్ను క్లోజ్ చేయించి అన్ని షాపులను మూయించేసి వాళ్ళ యొక్క భీతావహమైన వాతావరణాన్ని వాళ్ళే సృష్టించారు, వాళ్ళే క్రియేట్ చేసినట్లాంటిది. అంత తప్పించి మా పార్టీ ఆఫీస్ నుంచే మా పార్టీ అధ్యక్షుడి నుంచి పోయింది కనుక మేము అతని సంఘీభావం ఇక్కడ రావడం జరిగింది. అంతకు మించి వేరే ఉద్దేశం ఏమి ఉండదు కదా. ఇప్పటికే ఒక 5 గంటలు అవుతుంది, విచారణ అయితే చేపడుతూనే ఉన్నారు. మరి ఆ విచారణలో కూడా ఏమేమి క్వశ్చన్లు వాళ్ళు అడగబోతున్నారు? వాళ్ళు కేటీఆర్ గారు ఎంతవరకు అంటే సామాన్యంగా చెప్తారు అనే ఐడియా ఉందా మీకన్నా? కేటీఆర్ గారు చెప్పారు కదా, పూర్తిగా సహకరిస్తామని చెప్పి. చట్టం మీద న్యాయం మీద నమ్మకం ఉన్నది, పూర్తిగా సహకరిస్తామన్నారు కనుక తప్పకుండా దాని ప్రకారం నడుచుకుంటారు. మనం ఇంకోటి ఈరోజు కేటీఆర్ విచారణ నిమిత్తం కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎవరు కూడా అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బయట కనబడద్దు అని చెప్పి ఒకటైతే జారీ చేశారు. మరి దాని గురించి ఏమంటారన్న మీరు? అది చెప్తున్నాం కదా, ఈ ప్రభుత్వం కక్ష సాధింపులు చేసే ఉద్దేశంలో ఉన్న తప్పించి వేరే ఉద్దేశాలు కాదు. వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా ప్రతిపక్షాలని వేధించడమే ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. వాళ్ళు ప్రజలకు ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోను వాళ్ళు నెరవేర్చాల్సింది. ఆ మేనిఫెస్టోను వదిలిపెట్టేసి ప్రతిపక్షాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలోనే వేధించడమే మేనిఫెస్టో పెట్టుకున్నారు. సో ఇదంతా వాళ్ళ కుట్రలో, వాళ్ళ మేనిఫెస్టోలో భాగం. అది కూడా వాళ్ళ ప్రభుత్వం అనుకున్న కుట్ర, ప్రతిపక్షాలని చేయాలి, వాళ్ళను బెదిరించాలి అనే దాంట్లో ఇదంతా ఒక కుట్ర. మనం కూడా స్థానిక ఎన్నికలు సంవత్సరం నుంచి దాటివేస్తున్నారు. ఈసారి పెడతాను, ఇప్పుడు అంటే సంవత్సరం నుంచి పెట్టకుండా ఇప్పుడు పెడతా అని చెప్పి అంటున్నారు. మరి ఎప్పుడు దాకా ఈ స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అటు జిహెచ్ఎంసీ కానీ అటు సర్పంచ్ కానీ అటు జడ్పీటీసీ ఎంపీటీసీ కానీ ఇక టీఆర్ఎస్ ఎలా ముందుకు వెళ్ళబోతుంది? స్థానిక ఎన్నికలు పెడితే తెలుస్తుంది టీఆర్ఎస్ సత్తా ఏందో. పెట్టమని చెప్పండి, అందుకే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ కనుక పెడితే మా పార్టీ అద్భుతంగా సాధిస్తుంది. ప్రతి జడ్పీ మేమే గెలుచుకుంటాం, ప్రతి మండలి కూడా మేమే గెలుచుకుంటాం, ప్రతి గ్రామంలో సర్పంచ్ కూడా మేమే గెలుచుకుంటాం. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే వాళ్ళు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టడానికి వెనకాడుతారు కదా. ఒక మంత్రి ఏమో పొద్దున ఎలక్షన్ ఉన్నాయంటారు, మధ్యాహ్నానికి లేదు నేను చెప్పలేనంటారు. మళ్ళీ నిన్న పొంగులేటి ఏమో నేను ఎన్నికలు ఉంటాయి అన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో పిసిసి అధ్యక్షుడు ఎన్నికల మీద నివ్యోడు మాట్లాడడానికి అని చెప్పి కొద్దిసేపు క్రితమే పొంగులేటి క్లాస్ బీకిండట. సో స్థానిక ఎన్నికలకు పోవడానికి కాంగ్రెస్ పార్టీకి దమ్ము లేదు. అందుకే వాళ్ళు వెనక ముందు అవుతున్నారు. నిజంగా వాళ్ళకు కనుక దమ్ము ఉంటే ఎలక్షన్ పెట్టి చూడమని చెప్పండి, మేము రెడీ. టీఆర్ఎస్ మాత్రం బీఆర్ఎస్ తరపున మేము ఎటువంటి ఎలక్షన్ వచ్చినా కూడా మేము ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాం. అసలు ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం మాకు ఎప్పుడు వస్తుందని ప్రజలే వెయిట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఏ క్షణాన్ని ఎన్నికలు పెట్టి ఈ క్షణం ఎన్నికలు పెట్టిన టీఆర్ఎస్ మళ్ళీ భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పి అయితే ఎక్స్ఎమ్మెల్సీ క్రాంతి గారు అయితే మనకు తెలియజేశారు.